షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇది నా కృపా వాక్యము చూసుకుందాము. కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 34వ వచనము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. మరి దావీదు గారు రాజుగారి కీర్తన రాస్తున్నాడు. మరి మన మూలపితరులైన అబ్రహాము గారు, ఇస్సాకు గారు, యాకోబు గారు ఏ విధంగా వారు కనిపెట్టుకొని ఉన్నారో, వారు భూమిని స్వతంత్రించుకున్నట్లుగా వారి సంతానము కొరకు ఆయన వైపు చూస్తూ ఏ విధంగా కనిపెట్టుకున్నారో, అబ్రహాం గారు 100 సంవత్సరాల వయసులో ఆశీర్వదించబడి కుమారుని పొందుకున్నాడు. ఇస్సాకు గారు పెళ్ళైన తర్వాత 29 ఇయర్స్ కనిపెట్టుకున్నాడు. మరి యాకోబు గారు అయితే 80 సంవత్సరాల వయసు వచ్చే వరకు పెళ్లి చేసుకోలేదు. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా 7 సంవత్సరాలు ఒక భార్య గురించి, ఇంకొక 7 సంవత్సరాలు ఇంకో భార్య గురించి అలా కనిపెట్టుకొని ఉన్న తర్వాత ఆయన సంతానాన్ని పొందుకున్నాడు. కాబట్టి కనిపెట్టుకొని ఉంటే మనము ఉన్నతమైన స్థానంలో మనం పొందుకుంటాము. మనము భూమిని స్వతంత్రించుకుంటాము. ఒక శ్రేష్టమైనది మనకు ఇవ్వడానికి కొరకు, శ్రేష్టమైన ఆశీర్వాదం ఇవ్వడానికి కొరకు, శ్రేష్టమైన దీవెనలు ఇవ్వడానికి కొరకు కొన్నిసార్లు మనం కనిపెట్టుకుని ఉండాల్సి వస్తుంది. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మరి ఒక సబ్జెక్టులో ఫెయిల్ అయ్యి ఒక 1 ఇయర్ కనిపెట్టుకున్న ఆ అబ్బాయికి తెలుస్తుంది ఆ 1 ఇయర్ విలువ ఎంతనో. మరి భార్య ఆదాయం మీద ఆధారపడిన భర్త మరి గొడవలు పడి భార్యతో విడాకులు తీసుకుంటే ఆ సంవత్సరం, ఆ నెల మొదటి ఫస్ట్ రాగానే ఆ డబ్బులు లేకుండా ఆ నెల యొక్క విలువ ఎంతనో తనకు తెలుస్తుంది. అదేవిధంగా ఎడిటర్ గారికి ఎవ్రీ వీక్ మ్యాగజైన్ రాసే ఎడిటర్ గారికి ఒక వారం కనిపెట్టుకోవడం ఎలానో తెలుస్తుంది. మరి ట్రైన్ స్టేషన్కి వెళ్ళినప్పుడు 1 మినిట్లో ట్రైన్ మిస్ అయినప్పుడు ఆ యొక్క నిమిషం యొక్క విలువ తెలుస్తుంది. అదేవిధంగా ఒలింపిక్స్లో మరి రన్నింగ్ రేసులో మరి సిల్వర్ మెడల్ పొందుకున్న ఆ వ్యక్తికి తెలుసు ఒక సెకండ్ యొక్క విలువ ఎంతో. కాబట్టి కనిపెట్టుకోవాలి. మళ్ళీ ఇంకో నెక్స్ట్ ఒలింపిక్ వరకు కనిపెట్టుకోవాలి. కాబట్టి పరిశుద్ధులారా, మనం కనిపెట్టుకొని ఉంటే సిగ్గుపరచబడము, కనిపెట్టుకుని ఉంటే దీవించబడతాం. దావీదు రాజు గారు కనిపెట్టుకొని ఉన్నారు. దాదాపు 38 సంవత్సరాలు ఆయన అభిషేకించబడిన తర్వాత 38 ఇయర్స్ వెయిట్ చేశాడు మరి యెరూషలేములో రాజు అవ్వడానికి కొరకు. తర్వాత తన తరములు ఈ రోజు వరకు కూడా ఆ యొక్క దావీదు గారి వంశమే మరి దేశాన్ని, భూమిని స్వతంత్రించుకున్నది. అట్టి కృప పరమ తండ్రి మనందరికి అనుగ్రహించును గాక. పరిశుద్ధమైన తండ్రి అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల ఎలోహిం, అవును నాయన, మేము కనిపెట్టుకొని నాయన మీ వైపు ఎదురు చూసినప్పుడు మమ్మల్ని సిగ్గుపరిచేవారు కాదు. భూమిని స్వతంత్రించుకున్నట్లుగా శ్రేష్టమైన ఈవుల చేత మమ్మలను, మా బిడ్డలను దీవించేవారు, భూమి యొక్క ఉన్నతమును ఎక్కించేవారైనారని మీకు స్తోత్రములు చెల్లిస్తూ నజరుడైన యేసు మెస్సీయ నామమున స్తుతించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఈ దిన వాక్యం అంతా మరి ఈ ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు మీరు ధ్యానించుకుంటూ ఉండండి. రేపు ఉదయకాలం మళ్ళీ మీరు ఈ వాక్యాన్ని వినే వరకు, అవును నేను కనిపెట్టుకుని ఉంటే నేను భూమిని స్వతంత్రించుకుంటామని. కాబట్టి అట్టి కృప పర్వతాన్ని మనకు అనుగ్రహించును గాక. పరలోకపు తండ్రి, మన రక్షకుడును విమోచకుడు నజరేయుడైన యేసు మెస్సీయ దివ్య సముఖము నుంచి మీకును మీ కుటుంబములకును శాంతి, సమాధానము, కృపయు మెండుగా కలుగును గాక. ఆమేన్.